125 సిఆర్పిసిలో ఒకవేళ భర్త భార్యని నిర్లక్ష్యం చేసినా, భార్యని మెయింటైన్ చేయడంలో నిర్లక్ష్యం చేసినా, వనరులు రెండు కూడా నిర్లక్ష్యం చేస్తే అప్పుడు భర్తకి బాధ్యత ఉంటుంది. అప్పుడు కోర్టు చెప్పిన ప్రకారంగా ఇతను మెయింటెనెన్స్ భరణం ఇవ్వాలి. కానీ ఈ ఎంత భరణం ఇవ్వాలి, అసలు మెయింటైన్ చేయాలా వద్దా అనే విషయాలు తీర్పుల నేపథ్యంలో చూస్తే ఇది భర్త యొక్క మౌలిక ఒక సైద్ధాంతిక ప్రకారమైనటువంటి బాధ్యతే తప్ప చట్టబద్ధమైనది కాదని తెలుస్తోంది. కాబట్టి ఈ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డరు, మెయింటెనెన్స్ ఆర్డర్ ప్రకారంగా అతను ఆ భార్య ఈ భర్త నుంచి మాత్రమే భరణాన్ని పొందగలదు. కానీ ఈ భర్త యొక్క తల్లి కానీ, అంటే అత్తగారి నుంచి కానీ, మామగారి నుంచి కానీ వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేసి సంపాదించేటువంటి ప్రశ్నే లేదు. కేవలం భర్త యొక్క ఆస్తుల మీద, భర్త పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తుల మీద మాత్రమే అటాచ్మెంట్ తేగలదు. ఆ డబ్బులోంచే తను కోర్టు ఇచ్చిన డిగ్రీ అమౌంట్ పొందగలదు. కానీ ఎటువంటి పరిస్థితులలో అత్తమామలని బాధ్యులు చేయడం కానీ, లేకపోతే మరుదులు కానీ ఇతర బంధువుల్ని పార్టీలుగా చేస్తూ వాళ్ళ నుంచి మెయింటెనెన్స్ అడిగేటువంటి ప్రశ్నే ఉదయించదని తీర్పులు చెప్తున్నాయి. కాబట్టి మెయింటెనెన్స్ సిఆర్పిసి 125 ప్రకారంగా ఒక అమౌంట్ కోర్టు జారీ చేసిన తర్వాత వాళ్ళు భార్యలు కోర్టుకి ఆశ్రయించి 11 నెలల వరకు ఆ పిటిషన్లు వేసుకొని, ఒక పిటిషన్ ఫైల్ చేసుకొని ఆ పిటిషన్ ద్వారా అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 11 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక పిటిషన్ ఫైల్ చేసుకోవడం, అలాగ వాళ్ళకి జీవితకాలం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయాలంటే ఈ ఫ్రెష్ పిటిషన్స్ ఫైల్ చేయడం అనేది తప్పనిసరి. ఆ పిటిషన్స్ ఫైల్ చేసుకుంటూ వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు కనుక రాజీ పడితే కనుక ఒకేసారి పర్మనెంట్ ఎలిమనీ ఇచ్చేటువంటి స్కోప్ భర్తకు ఉంది. కాబట్టి సెక్షన్ 25 హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కనుక ఆ పిటిషన్ ఫైల్ చేస్తే ఫ్యామిలీ కోర్టులో భర్త ఒకేసారి పిటిషన్ని జారీ చేస్తాడు, అయితే అమౌంట్ ఇస్తాడు. కాకపోతే ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ అమౌంట్ని ఎన్హాన్స్ చేయడానికి మళ్ళీ వీళ్ళకి స్కోప్ ఉంది 127 సిఆర్పిసిలో. దానికి వీళ్ళు ఫ్యామిలీ కోర్టులో రివిజన్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే హైకోర్టులో కూడా వీళ్ళు రివిజన్ ఫైల్ చేసి ఆ రివిజన్లో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ అమౌంట్ అడగడానికి వీళ్ళకి అధికారం ఉంది భార్యలకి.